కడప పాలంపల్లి గ్రామంలో మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేస్తారు. గత 40 ఏళ్లుగా ఈ గ్రామంలో పర్యావరణ హితంగా మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేసి వినాయక చవితికి ఉపయోగిస్తున్నారు. పాలంపల్లి గ్రామస్తులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందారు. ఇది పర్యావరణానికి అనుకూలమైన పద్ధతి. ఈ విగ్రహాలను తయారు చేయడానికి వారు సహజమైన మట్టిని ఉపయోగిస్తారు. రంగులు వేయడానికి కూడా సహజమైన పదార్థాలను ఉపయోగిస్తారు. ఈ కారణంగా ఈ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగించావు. ఇక వినాయక చవితి పండుగ సమయంలో ఈ మట్టి విగ్రహాలను పూజించి ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వలన పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఈ సాంప్రదాయాన్ని పాలెంపల్లి గ్రామస్తులు తరతరాలుగా పాటిస్తున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న పాలెంపల్లెలోని మట్టి వినాయకుల తయారీలో ముసలం పట్టకుండా రాబోయే తరాలకు మట్టి గణపతులు కనుమరుగవుతున్నాయనే సందేహం కలుగుతుందట కడప జిల్లా వాసులకు. ఇక ఏళ్ల తరబడి సాగిస్తున్న మట్టి గణపతి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పాలెంపల్లె సమీపానికి చేరుకుని గణేష్ ఉత్సవాల ప్రారంభమయ్యే కొద్దీ రోజులు మునుపటి నుండే పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనిక ఫార్ములా కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ రసాయనాలతో విగ్రహాలను తయారు చేస్తున్నారు. అందులోనూ ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ కావడంతో మట్టి విగ్రహ తయారీ మరుగున పడవేస్తున్నారని స్థానికంగా ఉన్న పాలెంపల్లె కుమ్మరి కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ రక్షణ కోసం ఎన్నో ఏళ్ల నుండి కులవృత్తిగా చేస్తున్న మా పనికి అధికారులు కూడా సహకరించడం లేదంటూ వాపోతున్నారు. ఇది ఇలానే కొనసాగితే మరికొద్ది రోజుల్లో మట్టి గణపతులు మాయమైపోయే అవకాశం ఉన్నట్లు పాలెంపల్లె గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇంతటి నష్టం వాటిల్లుతుందని తెలిసినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు తావులేపుతుండట. పర్యావరణాన్ని రక్షించాల్సిన అధికారులే నిమ్మకు నీరు ఎత్తినట్లు ప్రవర్తిస్తుంటే మరి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటూ పాలెంపల్లె గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మట్టి జీవం పోస్తుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో విత్తనం నాటితే ఆ విత్తనం చనిపోతుందన్నారు. కాబట్టి మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాన్ని పూజిస్తే మంచిదని పాలెంపల్లె వాసులు తెలుపుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి కృష్ణ. హిందువుల పండుగ అంటే వినాయక చవితి. వినాయక చవితి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఓ గ్రామం ఎప్పటి నుంచో పోరాడుతుంది. ఇంతకీ ఆ గ్రామం ఏమిటి, ఆ ప్రత్యేక ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్యావరణ పరిరక్షించడానికి ఓ గ్రామం ఎప్పటి నుంచో పోరాడుతున్న అన్న విషయం అందరికీ తెలిసినదే. ఆ గ్రామం ఏమిటి? కడప నగర చివరిలోని పాలెంపల్లె గ్రామం. ఆ గ్రామంలో కులవృత్తిని నమ్ముకొని ఆనవాయితీగా ఎప్పటి నుండో వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేయడం ఒక ఆనవాయితీగా చేస్తున్నారు. అయితే పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ యొక్క మట్టి విగ్రహాలు చేయడము, అదేవిధంగా చూస్తే ప్రభుత్వం కూడా చెప్తూనే ఉంటుంది మట్టి విగ్రహాలే వాడాలని. అప్పటికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల కాలుష్యం అధికంగా ఉండడంతో పూర్తి స్థాయిలో కాలుష్యం కూడా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగానే మట్టి విగ్రహాలు వాడాలంటూ కూడా ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయడం జరిగినది. అయితే ఈ గ్రామంలో వాళ్ళ జీవన ఉపాధి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాది పాలంపల్లె గ్రామం. ఇక్కడ 40 ఏళ్ళ నుంచి మేము కుండలు బొమ్మలు వృత్తి చేసుకుంటున్నాము. ఇక్కడ మాకు మట్టి దొరకడానికి చాలా కష్టమైంది. మట్టి వాడుకుందాము అంటే మాకు అన్ని విధాలుగా అడ్డంకులు ఏర్పరుస్తున్నారు. ఒక గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. బొమ్మలకు పర్యావరణ పరిరక్షణ అని పొల్యూషన్ వాళ్ళు చెప్తారు. పొల్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎటువంటి సపోర్టు లేదు. ఏదో లాస్ట్లో ఉదరాభద్రా లేదు అనుకోకుండా అంతో ఇంతో జరిగిపోతుంది. ఈ పొల్యూషన్ ఇది కాకోకుండా ఉండాలంటే ప్లాస్టర్ బొమ్మలను ఫస్ట్ నిషేధించాలి. వాళ్ళను ప్లాస్టర్ బొమ్మలలో నిషేధించరు. వాళ్ళు ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి అక్కడి నుంచి వచ్చి బొమ్మలు వేస్తారు. ఇంకా మేము బతుకుతీరు కోసం వాళ్ళే వచ్చి వేసుకుంటున్నప్పుడు మేము 4 బొమ్మలు వేసుకుంటే మీరు ఎందుకు వేస్తున్నారు ప్లాస్టర్ బొమ్మలని మమ్మల్ని మళ్ళీ గవర్నమెంట్ ప్రశ్నిస్తుంది. సో వాళ్ళతో పాటు మాతో పాటు వాళ్ళకు వాళ్ళేం పోవద్దని మేము చెప్పడం లేదు, ఉండొద్దని చెప్పడం లేదు. మాకు వాళ్ళకు సమానంగా చూడాలని కోరుకుంటున్నాం.
అదేవిధంగా కుండలు కూర్చాలక కుండలు చేసుకునేటప్పుడు మాకు మట్టి కావాలంటే చాలా అడ్డంకులు ఏర్పరుస్తున్నారు. ఆ, దేవుని కడప చెరువులో ఉండే మట్టి తోలుకోవాలంటే కేసీ కెనాల్ పర్మిషన్ అడగాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పర్మిషన్ అడగాలి, ఎమ్మెల్యేని పర్మిషన్ అడగాలి, ఎంఆర్ఓని పర్మిషన్ అడగాలి అంటారు. మేము మళ్ళీ పోయి పర్మిషన్ అక్కడికి పోయి నంద్యాలకు పోయి అక్కడికి పోయి పర్మిషన్ అయితే మీరు కుండలు చేసుకున్న వ్యాపారం చేస్తారు కదా, మీకు ఎందుకు మట్టి అవసరము, ఫ్రీగా ఎందుకు ఇస్తారు, మీరు ఇది చేయాలా అంటారు. కుండలు చేయాలంటే మట్టి లేనిది ఎట్ట చేస్తాము, అది ఎట్ట వ్యాపారం అవుతుంది. మేము వృత్తిరీత్యా 40-50 100 ఏళ్ళ నుంచి పైన మా పూర్వీకుల నుంచి చేసుకుంటూ ఉండే పని. మేము ఇప్పుడేం కొత్తగా చేయడం లేదు కదా, మా పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఇదే పని. బొమ్మలు సంవత్సరంలో 3-4 నెలలు దాని మీదే మేము కష్టపడాలి. బొమ్మల వృత్తి మీద ఇంటి పాది కూలి లెక్కలు కూడా కనీసం రాష్ట్రకు నిలబడంలే. మేము వ్యాపారానికి పోతే ప్రజలు ఇంత రేట్లు ఎందుకు పెరిగినాయి, ఇంత రేట్లు ఎందుకు అవుతాయి అంటారు. దాని మీద కూలి లెక్కలు కూడా రావు మాకు లాస్ట్కు. ఏమంటే వృత్తిరీత్యా దీన్ని ఆపుకోలేక పక్కకు పోలేక మేము ఏదో చేసుకుంటున్నాము. అంతో ఎంతో 10 రూపాయలు 5 రూపాయలు అన్న మిగలకోకునే అంతో ఎంతో వస్తుంది కదా అనే ఒక ఉద్దేశంతో. గతంలో తెలంగాణ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, కానీ అక్కడ ఏమైందంటే గత 2-3 కరోనా టైం నుంచి వాళ్ళు కూడా నిలిపేశారు, రావడం లేదు ఆర్డర్స్ అనేవి. మాకు కరోనా టైం నుంచి ఎటువంటి ఆర్డర్స్ రావడం లేదు. అక్కడ కూడా వాళ్ళకు ఇంకా ఏమన్నా అక్కడ లోకల్ వాళ్ళు ఏమన్నా ఇది చేస్తున్నారో ఏమో తెలియదు మాకు. కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి కొద్దిగా 2 ఏళ్ళ నుంచి డౌన్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఆర్డర్లు రాలేదు, వాళ్ళు అసలు ఇక్కడ రాలేదు, తీసుకోవడానికి కూడా రాలేదు. ఏమంటే ఏదో మన ఆంధ్రాలో పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదనుకోకుండా లాస్ట్లో 2000-3000 అట్లా తీసుకెళ్తారు. దానికోసము మేము అన్నీ 4 ఇండ్లకు తిరిగి ఆడ కూడా రేట్లు ఏమి ఇంత అని, వాళ్ళు కూడా ఇంత రేట్లు ఎందుకు అంత రేట్లు ఎన్నో. ఒక టిప్పు మట్టి వచ్చేసి 8,000-9,000 అవుతుంది. ఒక టిప్పుకు మా అంటే 700-800 బొమ్మలు కూడా కావు. 700-800 బొమ్మలు చేయాలంటే నెల రోజులు టైం పడుతుంది. 5-6 ఇండ్లు కష్టపడితే కానీ ఆ బొమ్మలు కావు. మాకు దయచేసి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. దయచేసి సపోర్ట్ చేయాల్సిందిగా గవర్నమెంట్ను, డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటున్నాము. గత 40 సంవత్సరాలుగా పాలెంపల్లి వాసులు మట్టి విగ్రహాలు తయారు చేస్తూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం చూస్తే మట్టి దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం కూడా వారికి సహకరిస్తూ అదేవిధంగా కుమ్మరి కులస్తులను కూడా వారికి చేయూతను ఇవ్వాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల కాలుష్యం అధికంగా పెరుగుతుంది. మట్టి విగ్రహాలు వాడడం వల్ల కాలుష్యాన్ని నిర్మూలించడం జరుగుతుందని కూడా వాళ్ళ ఒక గొప్ప మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మట్టి విగ్రహాలు వాడండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ ఈ ప్రాంత వాసులు కూడా తెలియజేయడం జరిగింది. మొత్తానికి చూస్తే ప్రభుత్వం కూడా వారిని ఆదుకునే దిశగా వెళ్ళాలంటూ కూడా తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, బీఆర్కే న్యూస్, కడప నుంచి.